అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. ఉద్యోగాల ఆశతో విదేశాలకు వెళ్లి మానవ అక్రమ రవాణా ముఠాల చేతిలో చిక్కుకున్న తమ బిడ్డలను రక్షించాలంటూ ఓ తల్లి పెట్టిన కన్నీళ్లకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తక్షణమే స్పందించారు. బాధితులను సురక్షితంగా స్వదేశానికి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి తక్షణ చర్యలకు మార్గం సుగమం చేశారు. విజయనగరానికి చెందిన గండబోయిన సూర్యకుమారి అనే మహిళ పవన్ కళ్యాణ్ను కలిసి తన గోడు వెళ్లబోసుకున్నారు. ఉద్యోగాల కోసం ప్రయత్నించి ఏజెంట్ చేతిలో మోసపోయిన తన 2 కుమారులతో పాటు మరో 6 యువకులు మయన్మార్ సరిహద్దుల్లో బందీలుగా ఉన్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వారి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని ఎలాగైనా కాపాడాలని ఆమె కన్నీటితో వేడుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న పవన్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులతో మాట్లాడారు. మానవ అక్రమ రవాణా ముఠాల చేతిలో చిక్కుకున్న 8 మంది తెలుగు యువకుల దుస్థితిని వారికి వివరించి వారిని రక్షించాలని కోరారు. వీలైనంత త్వరగా భారత్కు తీసుకొచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టమైన హామీ ఇచ్చింది. ఎవరి పేరు చెబితే తెలుగు సినిమా ఇండస్ట్రీలో బీజిఎం బద్దలవుతుందో, ఎవరి పేరు నటరాజును నాట్యమాడించగలదో, ఎవరి పేరు సంగీత కిరీటానికి సరితూగగలదో ఆయనే మణిశర్మ. 10 ఏళ్ల క్రితం ఇది పేరు కాదు, ఇదొక బ్రాండ్. స్టార్ హీరోలు సైతం ఆయన కోసం క్యూ కట్టి వారి సినిమా పోస్టర్లో పేరు కోసం ప్రాకులాడారంటే ఆ పేరుకి ఆయన ఇచ్చే సంగీతానికి ఉన్న పవర్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అటువంటి మణిశర్మ పుట్టినరోజు నేడు. మణిశర్మ పూర్తి పేరు నమన్ర వెంకట సుబ్రహ్మణ్య శర్మ. తెలుగు సినిమా ఇండస్ట్రీ మణిహారంగా నిలిచేందుకు ఆయన మార్చుకున్న పేరు మణిశర్మ. మణిశర్మ కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జన్మించాడు. ఆయన అసలు పేరు యనమన్ర వెంకట సుబ్రహ్మణ్య శర్మ. తండ్రి వయోలినిస్ట్. చిన్నతనం నుంచే సంగీతంపై మక్కువ పెరిగింది. తండ్రి సినిమాల్లో పనిచేయాలని ఫ్యామిలీతో కలిసి మద్రాసు వెళ్లారు. అక్కడే కీబోర్డ్తో పాటు పాశ్చాత్య సంగీతంలో ఇళయరాజాకు, రెహమాన్కు ఇంకా చాలా మందికి గురువైన జాకబ్ జాన్ దగ్గర మణిశర్మ పాశ్చాత్య సంగీతం నేర్చుకున్నాడు. కీబోర్డ్ ప్లేయర్గా ఇళయరాజా, కీరవాణి, రాజ్ కోటిల వద్ద పనిచేశాడు. ఆ సమయంలోనే అతనికి రామ్ గోపాల్ వర్మతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతోనే రాము తీసిన రాత్రి అనే హర్రర్ సినిమాకు సంగీతం చేయించాడు. మణిశర్మకు మ్యూజిక్ డైరెక్టర్ గా ఫస్ట్ బ్రేక్ ఇచ్చిన మూవీ సమరసింహారెడ్డి. ఈ సినిమాలోని అన్ని పాటలు చర్ట్ బస్టర్ గా నిలిచాయి. ఆ తర్వాత బావగారు బాగున్నారా సినిమాలు మ్యూజికల్ హిట్ గా నిలిచాయి. చూడాలని ఉందిలోని పాటలు ఆంధ్రప్రదేశ్ ను ఒక ఊపు ఊపేశాయి. సినిమాలోని అలా చూడు ప్రేమలోకం, నవమి దశమి, యమహానగరి, అందాల ఆడబొమ్మ వంటి మెలోడీలు ఆయనకు మెలోడీ బ్రహ్మ అనే బిరుదును తెచ్చిపెట్టాయి. ఫాస్ట్ బీట్ తో మాస్ ఆడియన్స్ లో పూనకాలు తెప్పించడం, మెలోడీతో క్లాస్ ఆడియన్స్ మనసులకు మంచి గంధం రాయడంలో ఆయన తనదైన ముద్ర వేశారు. ఇప్పటి వరకు 200 వరకు పైగా సినిమాలకు మ్యూజిక్ కంపోజ్ చేశారు. ఇక తమిళంలో 25 చిత్రాలు, కన్నడలో కొన్ని సినిమాలకు సంగీతం అందించారు. 1998లో కెరీర్ మొదలుపెట్టిన మణిరత్నం సరిగ్గా 10 ఏళ్ల పాటు తెలుగు సినిమా సంగీతాన్ని శాసించాడని చెప్పాలి. 10 ఏళ్లలో ఎందరో కొత్త సంగీత దర్శకులు వచ్చారు, కానీ మణికి గట్టి పోటీ ఇవ్వలేదు. 2010 తర్వాత మణి మ్యూజిక్ పెద్దగా కనిపించలేదు అనే కామెంట్స్ కూడా ఉన్నాయి. ఆయన కొత్త స్టార్స్ తోనూ సరికొత్త మ్యూజిక్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. 2019లో ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఫుల్ ఫామ్ లోకి వచ్చేశాడు. ఈ మూవీ రీ రికార్డింగ్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వడంలో స్పెషలిస్ట్ అయిన మణిశర్మ కొన్ని చిత్రాలకు ప్రత్యేకంగా ఆ డిపార్ట్మెంట్ ని నిర్వహించారు కూడా. ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చిన కొన్ని బెస్ట్ చిత్రాల గురించి చెప్పుకుంటే గణేష్, చూడాలని ఉంది, సమరసింహారెడ్డి, ఇంద్ర, మృగరాజు, నరసింహానాయుడు, దేవీపుత్రుడు, మురారి, ఖుషి, టక్కర దొంగ, ఆది, చెన్నకేశవరెడ్డి, ఒక్కడు, ఠాగూర్, అంజీ, సాంబా, శ్రీ ఆంజనేయం, అర్జున్, అతడు, బాలు, పోకిరి, అలాగే స్టాలిన్, బిల్లా, డాన్ సీను, ఖలేజా, తీన్మార్, ఇస్మార్ట్ శంకర్, లై, రెడ్, రిపబ్లిక్ వంటి ఎన్నో చిత్రాలకు ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రాణం పోసింది. మెగాస్టార్ మాస్ స్టెప్స్ వేయాలన్నా, నటసింహం ఊరమాస్ డైలాగ్స్ చెప్పాలన్నా, కింగ్ కుర్ర హీరోయిన్లని కవ్వించాలన్నా, విక్టరీ సెంటిమెంట్తో కొట్టాలన్నా దాని వెనక మణిశర్మ చేతులు కదలాల్సిందే. నేను కాదు, నా సంగీతమే మాట్లాడుతుంది అంటూ ఎప్పుడు ఎక్కడా ఇప్పుడున్న సంగీత దర్శకుల్లా అతిగా మాట్లాడింది లేదు, వారిలా ఆవేశపడింది లేదు. ఒకటే స్ట్రాటజీ, తన మ్యూజిక్కే తనకు ప్రాణం. కుర్ర సంగీత దర్శకులు వచ్చాక ఒక అడుగు వెనక్కి పడి ఉండవచ్చు, కానీ మంచి ఛాన్స్ పడితే ఇప్పటికీ ఇరగొట్టగలనని
స్మార్ట్గా నిరూపిస్తూనే వస్తున్నారు. ఇప్పుడున్న స్టార్ హీరోలంతా కుర్ర సంగీత దర్శకుల వెంట పడుతుంటే కుర్ర హీరోలు మాత్రం మణిశర్మ ట్యాగ్ తమ సినిమా టైటిల్ కార్డ్స్లో ఉంటే మహాభాగ్యం అనుకునేలా అన్ని రకాల హీరోలను సాటిస్ఫై చేస్తున్న స్వరమాంత్రికుడు మణిశర్మ. మెలోడీ బ్రహ్మగా వెలుగొందుతున్న మణిశర్మ మరెన్నో గొప్ప పాటలు అందించాలని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది సంతోషం టీం. ఎవరు వినని కవితలు ఏవో, ఎవరు పలకని పఠ్యాలేవో, మదిలో మెదిలి మధువే కురిసెనులే. పువ్వులలో సరికొత్తగా తెలిసే, ఎన్నడు చూడని వర్ణం మెరిసే, రెక్కలు తొడగి మనసే పైగగసే ఎగసే. సాహో బ్యూటీ శ్రద్ధ కపూర్ స్త్రీ 2 రచయిత రాహుల్ మోడీతో ప్రేమలో ఉందంటూ కొన్ని రోజులుగా అనేక ప్రచారాలు నెట్టింటా హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మధ్య శ్రద్ధ కపూర్ రాహుల్తో తరచూ కనిపిస్తూ ఉండటం, కలిసి ట్రిప్స్కి వెళ్లడం, ఫోటోలు షేర్ చేయడం ఈ జంట మధ్య స్పెషల్ బాండింగ్ ఉందనే ఊహాగానాలకు బలం చేకూరుస్తున్నాయి. ఇటీవల శ్రద్ధ తన ఇంటి నుంచి పోస్ట్ చేసిన ఓ వీడియోలో కూడా రాహుల్ కనిపించడంతో ఈ ప్రేమ కథ మరింత హాట్ టాపిక్ అయింది. ఈ క్రమంలో వారిద్దరూ విమాన ప్రయాణం చేసిన సమయంలో విమానంలోని ఓ ఎయిర్లైన్ సిబ్బంది రహస్యంగా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం పెద్ద దుమారాన్ని రేపింది. ఈ వ్యవహారం ఇండియా ఫోరమ్స్ ఇన్స్టా పేజ్లో హాట్ టాపిక్ గా మారింది. విమానంలో శ్రద్ధ రాహుల్ సన్నిహితంగా మాట్లాడుతూ కనిపించిన ఆ వీడియో వైరల్ అయింది. అయితే అనుమతి లేకుండా ఇలా వీడియో తీయడం తగదంటూ సీనియర్ నటి రవీనా టాండన్ తీవ్రంగా స్పందించారు. ఇది వారి గోప్యతను ఉల్లంఘించడమే. సెలబ్రిటీ అయినా కాకుండా ఇలాంటివి చేయడం దారుణం. ఎయిర్లైన్ సిబ్బంది మర్యాదలు నేర్చుకోవాలి. ఫోటో కావాలంటే ముందుగా అనుమతి తీసుకోవాలి. రహస్యంగా వీడియో తీయడం విమాన సిబ్బంది నుండి ఊహించలేదంటూ రవీనా ఘాటు పోస్ట్ చేస్తుంది. ఇదే పోస్టుపై నెటిజన్ల నుంచి విభిన్న స్పందనలు వచ్చాయి. కొంతమంది దీన్ని ఫ్యాన్ మూమెంట్గా సరదాగా తీసుకుంటున్నప్పటికీ చాలా మంది సిగ్గుండాలి, ప్రైవసీకి భంగం కలిగించేలా ఇలా చేయడం సరైంది కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రవీనా టాండన్ అభిప్రాయానికి ఎక్కువ మంది మద్దతు పలికారు. ఒకప్పుడు వరుస విజయాలతో సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా వెలుగొందిన పూజా హెగ్డేకు ఈ మధ్యకాలం కలిసి రావడం లేదు. వరుస ఫ్లాప్ల కారణంగా ఆమె కెరీర్ కాస్త నెమ్మదించింది. ఈ ప్రభావం తాజాగా ఆమెకు దక్కాల్సిన ఓ క్రేజీ ఆఫర్పై పడింది. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ సరసన నటించే అవకాశాన్ని పూజా హెగ్డే కోల్పోయినట్లు తెలుస్తోంది. ఆమె స్థానంలో ప్రస్తుతం మంచి ఫామ్లో ఉన్న మలయాళ బ్యూటీ మమితా బైజుని ఎంపిక చేసినట్లు సమాచారం. సినీ పరిశ్రమలో విజయాలు అపజయాలు కెరీర్ను ఎంతగా ప్రభావితం చేస్తాయో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. గతంలో పూజా హెగ్డే దక్షిణాదితో పాటు బాలీవుడ్లోనూ స్టార్ హీరోయిన్గా భారీ రెమ్యునరేషన్ అందుకున్నారు. అయితే రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య మూవీ, ఇటీవల వచ్చిన రెట్రో వరకు ఆమె నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. దీంతో ఆమె క్రేజ్ కొంతమేర తగ్గింది. కన్నే కలలే కంటుంటే విధిగాని కన్నే కలలే మిన్నే కదిలే కదిలే మన కోసం మిన్నే కదిలే. తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తాను ఎంతో కష్టపడి దర్శకత్వం వహించిన సినిమా ప్రివ్యూ చూస్తూ ఉండగా బ్రెయిన్ స్ట్రోక్ గురైన దర్శకుడు సన్రు నగేష్ అలియాస్ రాంబాబు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. సినిమా విడుదలకు కొద్ది రోజుల ముందే ఆయన మరణించడంతో చిత్ర యూనిట్, ఆయన కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సీనియర్ నటి ఆముని ప్రధాన పాత్రలో తెలంగాణ జానపద కళారూపమైన ఒగ్గు కథ నేపథ్యంలో రాంబాబు బ్రహ్మండ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ నెల 18న సినిమా విడుదల కానుంది. ఈ క్రమంలో 4 రోజుల క్రితం హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్లో చిత్ర బృందంతో కలిసి ఆయన ప్రివ్యూ చూస్తున్నారు. అదే సమయంలో ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో అక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే చిత్ర యూనిట్ సభ్యులు ఆయనను అపోలో ఆసుపత్రికి, ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం నిమ్స్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం అర్ధరాత్రి ఆయన కన్మూశారు. రాంబాబు మృతి వార్త తెలియగానే పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయనకు భార్య సరిత, 2 కుమార్తెలున్నారు. మెదక్ జిల్లా శివంపేట మండలంలోని ఆయన స్వగ్రామమైన అల్లీపూర్లో అంత్యక్రియలు నిర్వహించారు. బ్రహ్మండ చిత్ర నిర్మాత దాసరి సురేష్, నటులు బలగం జయరాం, ఆనంద్ బాల్స్ తదితరులు అంత్యక్రియలో పాల్గొని కుటుంబ సభ్యులను ఓదార్చారు.
పవిత్రమైన దేవాలయంలోనే దారుణం చోటు చేసుకుంది. ఆశీర్వాదం పేరుతో ఒక హిందూ పూజారి తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని భారత సంతతికి చెందిన నటి మిస్ గ్రాండ్ మలేషియా 2021 విజేత లిషాలిని కనరన్ ఆరోపించడం తీవ్ర కలకలం రేపుతోంది. మలేషియాలోని సెపాంగ్లో ఉన్న మరియమ్మన్ ఆలయంలో గత నెల ఈ ఘటన జరగగా బాధితురాలు సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని బయటపెట్టడంతో వెలుగులోకి వచ్చింది. సెపాంగ్ జిల్లా పోలీస్ చీఫ్ నార్హీజామ్ బహ్మన్ ఈ ఘటనపై స్పందించారు. నిందితుడు భారత జాతీయుడని, ఆలయంలోని ప్రధాన పూజారి అందుబాటులో లేకపోవడంతో తాత్కాలికంగా విధులు నిర్వహిస్తున్నాడని తెలిపారు. బాధితురాలపై పవిత్ర జలం చల్లినట్టు నటించి ఆ తర్వాత ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడని పోలీసులు వివరించారు. పరారీలో ఉన్న నిందిత పూజారి కోసం తీవ్రంగా గాలిస్తున్నామని, దర్యాప్తు కొనసాగుతుందని వెల్లడించారు. సివిల్ వివాదాల్లో పోలీసుల జోక్యంపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రముఖ టీవీ నటి శిల్పా చక్రవర్తికి సంబంధించిన భూ వివాదంలో తలదూర్చడంపై పోలీసుల తీరును తప్పుపట్టింది. సివిల్ కోర్టులో కేసు నడుస్తూ ఉండగా ఇంజెక్షన్ ఉత్తర్వులు అమల్లో ఉండగా జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నిస్తూ నల్లగొండ జిల్లా చింతపల్లి ఎస్ఐ రామ్మూర్తికి వ్యక్తిగత హోదాలో నోటీసులు జారీ చేసింది. నల్గొండ జిల్లా కుర్మేడు గ్రామంలోని 32 ఎకరాల భూమికి సంబంధించి పోలీసులు తమను వేధిస్తున్నారంటూ నటి శిల్పా చక్రవర్తి, ఆమె భర్త జడ కళ్యాణ్ యాకయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ టి వినోద్ కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ 2017లో మహమ్మద్ అబ్దుల్ అజీజ్ అనే వ్యక్తి నుంచి పిటిషనర్లు ఈ భూమిని కొనుగోలు చేశారని తెలిపారు. భూమిపై సివిల్ కోర్టు నుంచి ఇంజెక్షన్ ఉత్తర్వులతో పాటు పోలీసు రక్షణ కూడా పొందారని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. అయినప్పటికీ స్థానిక ఎస్ఐ అమ్మిన వ్యక్తితో కుమ్మక్కై వివాదాన్ని సెటిల్ చేసుకోవాలంటూ పిటిషనర్లపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. ఈ వాదనలను పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని పోలీస్ శాఖను ఆదేశించారు. అనంతరం తదుపరి విచారణను ఆగస్టు 5వ తేదీకి వాయిదా వేశారు. మలయాళ నటుడు సురేష్ గోపి, అనుపమ పరమేశ్వరన్ నటించిన జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ సినిమా టైటిల్ మార్చాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ ఆదేశించడాన్ని మలయాళ చిత్ర దర్శకుడు ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ కేరళ జనరల్ సెక్రటరీ బి ఉన్నికృష్ణన్ తీవ్రంగా ఖండించారు. సిబిఎఫ్సి తీసుకున్న ఈ నిర్ణయంపై ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ మనం ఏ కాలంలో బతుకుతున్నామని ప్రశ్నించారు. ఈ సినిమా టైటిల్లో జానకి పేరు ఉండటం వలన ఆ పేరును మార్చాలని సెన్సార్ బోర్డు తెలిపింది. జానకి అనే పేరు హిందూ దేవత సీత పేరుకు మరో రూపం కావడంతో లైంగిక దాడికి గురైన మహిళ పాత్రకి పేరు పెట్టడం మతపరమైన మనోభావాలను దెబ్బతీస్తుందని సిబిఎఫ్సి అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. అయితే సెన్సార్ ఇచ్చిన రిపోర్టుపై నిర్మాతలు కేరళ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ వివాదంపై ఉన్నికృష్ణన్ మాట్లాడుతూ లైంగిక దాడికి గురైన మహిళకు జానకి అనే పేరు పెట్టకూడదని సిబిఎఫ్సి సిగ్గు లేకుండా వాదించింది. ఇదే కాకుండా జానకిని విచారణ చేసే న్యాయవాది కూడా వేరే మతానికి చెందినవాడని సిగ్గు లేకుండా ప్రస్తావించింది. అసలు మనం ఏ యుగంలో బతుకుతున్నామని ఉన్నికృష్ణన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబిఎఫ్సి లాజిక్ ప్రకారం జానకి అనే మహిళ కేసును భవిష్యత్తులో ముస్లిం న్యాయవాది హారిస్ బీరన్ కూడా తీసుకోలేరని ఉన్నికృష్ణన్ ఎద్దేవా చేశారు. సినిమా దర్శకుడు ప్రవీణ్ నారాయణ్తో మాట్లాడిన తర్వాత సినిమాలో ఎలాంటి మతపరమైన ప్రస్తావనలు లేవని తనకు అర్థమైందని ఉన్నికృష్ణన్ పేర్కొన్నారు. సెన్సార్ బోర్డు తీసుకున్న నిర్ణయం నిజంగా కలవరపరిచేలా ఉందని, చాలా ఏకపక్షమైనదని ఆయన అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా సినిమాల విషయంలో సిబిఎఫ్సి ఇలాంటి అడ్డదిడ్డమైన నిర్ణయాలు తీసుకుంటుందని ఉన్నికృష్ణన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యను తీవ్రంగా పరిష్కరించాల్సిన అవసరం ఉందని, ఈ విషయంపై అధికారులు ప్రభుత్వంతో మాట్లాడాలని భావిస్తున్నామని చెప్పారు. ఎవరు వినని కవితలు ఏవో, ఎవరు పలకని పఠ్యాలేవో, మదిలో మెదిలి మధువే కురిసెనులే. పువ్వులలో సరికొత్తగా తెలిసే, ఎన్నడు చూడని వర్ణం మెరిసే, రెక్కలు తొడగి మనసే పైగగసే ఎగసే. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ప్రచారానికి సంబంధించిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ రంగంలోకి దిగింది. ఏకంగా 29 మంది సినీ ప్రముఖులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, కంపెనీలపై మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసింది. ప్రముఖ నటులు విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, మంచులక్ష్మి, నిధి అగర్వాల్, అనన్య నాగల్ల వంటి వారి పేర్లు ఈ జాబితాలో ఉండటం టాలీవుడ్లో కలకలం రేపుతోంది. గతంలో సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా చేసుకుని ఈడీ దర్యాప్తును చేపట్టింది. ఈ సెలబ్రిటీలు భారీ మొత్తంలో పారితోషికాలు తీసుకుని
నిషేధిత బెట్టింగ్ యాప్లను డౌన్లోడ్ చేసుకోవాలంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారన్నది ప్రధాన ఆరోపణ. వీరి ప్రచారం కారణంగా ఎంతో మంది యువత ఈ యాప్ల బారిన పడి ఆర్థికంగా చితికిపోయి ఆత్మహత్యలకు పాల్పడ్డారని పోలీసుల ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. కేసులో యాంకర్లు శ్రీముఖి, వర్షిణి, సౌందరరాజన్, సిరి హనుమంతుతో పాటు పలువురు బుల్లితెర నటులు, యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల పేర్లను కూడా చేర్చారు. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నేషనల్ అవార్డు విన్నర్ నటి నిత్యా మీనన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం తలైవన్ తలైవే. ఈ సినిమాకు పాండిరాజు దర్శకత్వం వహిస్తుండగా టీజీ త్యాగరాజన్ సమర్పణలో సత్యజ్యోతి ఫిలిమ్స్ బ్యానర్పై సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా జూలై 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ఇప్పటికే తమిళంలో టీజర్ను విడుదల చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా తెలుగులో సార్ మేడం పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ సందర్భంగా టైటిల్ టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. ఫుడ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ టీజర్ లో విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ మధ్య ఉండే కెమిస్ట్రీని చూపించారు మేకర్స్. సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో యోగిబాబు తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. కేర్ ఆఫ్ కంచరపాలెం, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య లాంటి చిత్రాలతో సూపర్ హిట్లను అందుకున్న నిర్మాత ప్రవీణ పరుచూరి ఇప్పుడు మెగాఫోన్ పట్టి దర్శకురాలిగా మారింది. ఆమె దర్శకత్వంలో రాబోతున్న తాజా చిత్రం కొత్తపల్లిలో ఒకప్పుడు. దగ్గుబాటి రానా ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తుండగా పరుచూరి విజయ్ ప్రవీణ ఆర్ట్స్ బ్యానర్పై గోపాలకృష్ణ పరుచూరి, ప్రవీణ పరుచూరి నిర్మిస్తున్నారు. రూరల్ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈ సినిమా జూలై 18న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. కామెడీ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రాబోతుంది. రూరల్ థ్రిల్లర్ గా ఈ మూవీ రాబోతున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఈ సినిమాతో మనోజ్ చంద్ర, మోనికాటి, ఉషా బోనెలను వెండితెరకు పరిచయం చేస్తూ ఉండగా రవీంద్ర విజయ్, బెనర్జీ, బొంగు సతీ, ఫణి, ప్రేమ్ సాగర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కన్నే కలలే కంటుంటే విధిగాని కన్నే కలలే మిన్నే కదిలే కదిలే మన కోసం మిన్నే కదిలే. హీరోయిన్స్ రాజకీయాల్లోకి రావడం కొత్తేమీ కాదు. గతంలో చాలా మంది హీరోయిన్స్ పాలిటిక్స్ లోకి వచ్చి చరిత్ర సృష్టించారు. ఇక ఇప్పుడు కీర్తి సురేష్ కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతుందని తెగ ప్రచారం నడుస్తోంది. సౌత్ ఇండియన్ సినిమాలో నేచురల్ యాక్టింగ్ కు నిదర్శనంగా నిలిచిన హీరోయిన్ కీర్తి సురేష్ తమిళనాడు రాష్ట్రంలోని మధురైలో ఇటీవల జరిగిన ఓ పబ్లిక్ ఈవెంట్ కి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఆమెను చూసిన అభిమానులు టీవీకే అంటూ నినాదాలు చేయడంతో ఈ వార్తలకు మరింత ఊపొచ్చింది. టీవీకే అంటే తలపతి విజయ్ స్థాపించిన రాజకీయ పార్టీ తమిళిగ వెట్రి కలగం. అభిమానులు కీర్తిని చూసిన వెంటనే టీవీకి అంటూ నినాదాలు చేశారు. మరోవైపు ఆమె విజయ్ అభిమానిగా పలుమార్లు తన ప్రేమను వ్యక్తం చేయడం చూశాం. ఈ నేపథ్యంలో కీర్తి టీవీకే తరపున 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మధురై నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తారని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. కీర్తి సురేష్, విజయ్ ఇద్దరు కలిసి సర్కార్ భైరవ వంటి చిత్రాల్లో నటించారు. అప్పట్లో వీరి మధ్య ప్రేమ ఉందంటూ పుకార్లు కూడా వచ్చాయి. కానీ ఇటీవల కీర్తి తన చిన్ననాటి స్నేహితుడు యాంటోనీని పెళ్లి చేసుకుని వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టారు. ఆ పెళ్లి తర్వాత ఈ రూమర్స్ కు చెక్ పడినప్పటికీ విజయ్ రాజకీయ ఎంట్రీ నేపథ్యంలో మళ్లీ ఈ జంటపై చర్చలు మొదలయ్యాయి. అయితే తమిళనాడు జోరుగా జరుగుతున్న ఈ ప్రచారంలో వాస్తవం ఎంత ఉందన్నది తెలియాల్సి ఉంది. తమిళ కథానాయకుడు కార్తీ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే సర్దార్ 2 సినిమాను కంప్లీట్ చేసిన కార్తీ మరోవైపు వాతియర్ సినిమాకు కూడా విడుదలకు సిద్ధం చేస్తున్నాడు. అయితే ఇవే కాకుండా ఇప్పుడు మరో ప్రాజెక్ట్ ను లైన్ లో పెట్టాడు. కార్తీ కెరీర్ లో 29వ సినిమాగా వస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు తమిళ్ దర్శకత్వం వహిస్తున్నాడు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తుంది. సముద్ర నేపథ్యంగా సాగే పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచరస్ థ్రిల్లర్ గా ఈ సినిమా రూపొందనుంది. ఈ చిత్రంలో కార్తీ మునుపెన్నడూ చూడని శక్తివంతమైన పాత్రలో కనిపించబోతున్నాడు. అయితే ఈ చిత్రానికి సంబంధించి తాజాగా టైటిల్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ సినిమాకు మార్షల్ అనే పవర్ఫుల్ టైటిల్ పెట్టినట్లు ప్రకటించారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలతో పాటు షూటింగ్ కూడా మొదలు పెడుతున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్ కథానాయికగా నటించబోతూ ఉండగా సత్యరాజ్, ప్రభు, లాల్, ఈశ్వరీరావు, మురళీ శర్మ, జాన్ కోకెన్ తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. సాయి అభ్యంకర్ ఈ చిత్రానికి సంగీతం అందించబోతున్నారు. మరోవైపు ఈ సినిమాలో తెలుగు నటుడు నాని అతిథి పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలొస్తున్నాయి.
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కు లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ నుంచి వరుస హత్య బెదిరింపులు వస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో సల్మాన్ కు పలుమార్లు ప్రత్యక్షంగా పరోక్షంగా బెదిరింపులు వచ్చాయి. దీంతో మహాప్రభుత్వం సల్లుభాయ్కి జెడ్+ భద్రత కల్పిస్తుంది. సల్మాన్ ఎక్కడికి వెళ్లినా వెంట బాడీగార్డ్ తో పాటు టైట్ సెక్యూరిటీతో వెళ్తున్నారు. తాజాగా సల్మాన్ తన మాజీ ప్రేయసి బర్త్డే పార్టీకి కూడా టైట్ సెక్యూరిటీతోనే హాజరయ్యారు. సల్మాన్ ఖాన్ మాజీ ప్రేయసి సంగీత బిజ్లానీ తన 65వ పుట్టినరోజు వేడుకలను బుధవారం రాత్రి ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కు గ్రాండ్ గా పార్టీ ఇచ్చారు. ఈ బర్త్డే పార్టీకి సల్మాన్ సైతం హాజరయ్యారు. జెడ్+ భద్రత, వ్యక్తిగత బాడీగార్డ్ తో స్టైలిష్ లుక్ లో పార్టీలోకి ఎంట్రీ ఇచ్చారు. నేరుగా తన మాజీ ప్రేయసి వద్దకు వెళ్లి బర్త్డే విషెస్ తెలిపారు. అనంతరం సంగీత బిజ్లానీ ఇతర ఫ్రెండ్స్ తో కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఎవరు వినని కవితలు ఏవో, ఎవరు పలకని పఠ్యాలేవో, మదిలో మెదిలి మధువే కురిసెనులే. పువ్వులలో సరికొత్తగా తెలిసే, ఎన్నడు చూడని వర్ణం మెరిసే, రెక్కలు తొడగి మనసే పైగెగసే ఎగసే. ఇటీవలే కుబేరా సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తమిళ నటుడు ధనుష్ మరో కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు. ఆయన కెరీర్లో 54వ చిత్రంగా రాబోతున్న ఈ చిత్రం D54 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కబోతుంది. ఈ సినిమాకు పోర్ తొలిల్తో అనే థ్రిల్లర్ తో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు విఘ్నేష్ రాజా దర్శకత్వం వహించబోతున్నారు. వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ బ్యానర్ పై ఇషారి గణేష్ ఈ సినిమాను నిర్మించబోతూ ఉండగా జీవి ప్రకాష్ సంగీతం అందించబోతున్నాడు. తాజాగా ఈ మూవీ అనౌన్స్మెంట్ పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ పోస్టర్ లో పత్తి పంట కాలిపోతూ ఉండగా ధనుష్ నిలబడి ఉన్నాడు. అతని వెనుక భయంకరమైన మంటలు అలుముకుని ఉన్నాయి. ఈ దృశ్యం సినిమా కథాంశంపై, దాని థీమ్పై ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇది చాలా ఉత్కంఠ భరితమైన నాటకీయమైన కథతో రాబోతుందని ఈ పోస్టర్ సూచిస్తోంది. ఈ చిత్రంలో ప్రేమలు ఫేమ్ నటి మమితా బైజు హీరోయిన్ గా నటిస్తోంది. సంగీతాన్ని జీవి ప్రకాష్ కుమార్ అందిస్తున్నారు. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన చిత్రం బాహుబలి. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాసర్ల నటన, రాజమౌళి టేకింగ్, ఎంఎం కీరవాణి సంగీతం, సెంథిల్ కెమెరా వర్క్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఇది చరిత్ర సృష్టించి నేటికి 10 ఏళ్లు. ఈ సినిమాను గుర్తు చేసుకుంటూ డైరెక్టర్ రాజమౌళి పోస్టు పెట్టారు. దీన్ని మరోసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపారు. బాహుబలి ఎన్నో ప్రయాణాలకు నాంది, మరెన్నో మధుర జ్ఞాపకాలు ఎంతో మందికి స్ఫూర్తి. ఈ సినిమా విడుదలై 10 ఏళ్లు పూర్తయింది. 2 భాగాలుగా అలరించిన బాహుబలి ఇప్పుడు ఒకే పార్ట్గా మీ ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. బాహుబలి ది ఎపిక్ పేరుతో ఇది రిలీజ్ కానుంది. ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది అని పోస్టు పెట్టారు. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషలో ఇది విడుదల కానుంది. దీంతో ఈ సినిమా మరోసారి చరిత్ర సృష్టించి రిలీజ్ లోనూ రికార్డులు సొంతం చేసుకోవడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. ఇక ఈ సినిమా 10 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో గత 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన తెలుగు హ్యాష్ట్యాగ్ వైరల్ గా మారింది. హ్యాష్ట్యాగ్ బాహుబలి వస్తున్నాడు అనే హ్యాష్ట్యాగ్ తో సినీ ప్రియులు ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలను పంచుకుంటున్నారు. టోవినో థామస్ కీలక పాత్రలో నటించిన యాక్షన్ డ్రామా మూవీ నరివెట్ట కేరళ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా సోనీ లీవ్ వేదికగా ఈ నెల 11 నుంచి స్ట్రీమింగ్ కావాల్సి ఉంది. అయితే ఒకరోజు ముందుగానే నరివెట్టను సోనీ లీవ్ అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం మలయాళం, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ ఆడియోతో ఈ సినిమాను చూడవచ్చు. టోవినో థామస్ ఇందులో పోలీస్ కానిస్టేబుల్ గా నటించారు. సూరజ్ వెంచరముడు, చరణ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. నయనతార దంపతులు విడిపోనున్నారంటూ కోలీవుడ్లో ఇటీవల ప్రచారం జరిగింది. విడాకులు తీసుకోబోతున్నారన్న కోణంలో పలు వెబ్సైట్లు కథనాలు ప్రచురించాయి. వాటిపై నయనతార తాజాగా స్పందించారు. తన భర్త విఘ్నేష్ శివన్తో కలిసి దిగిన ఫోటో షేర్ చేస్తూ, మాపై వచ్చే సిల్లీ న్యూస్ చూసినప్పుడు మా రియాక్షన్ ఇదే అంటూ ఆ అసత్య ప్రచారాన్ని ఖండించారు. వైవాహిక బంధం గురించి నయనతార కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్టు వదంతులకు దారితీస్తుంది. తెలియతక్క వ్యక్తిని పెళ్లి చేసుకోవడం పొరపాటు, నీ భర్త తప్పులకు నువ్వు బాధ్యత వహించాల్సిన అవసరం లేదు అంటూ పోస్టు పెట్టిన ఆమె కొన్ని గంటల వ్యవధిలోనే దాన్ని డిలీట్ చేశారు. ఆలోగా స్క్రీన్ షాట్స్ వైరల్ కావడం గమనార్హం. దీంతో నయనతార, విఘ్నేష్ విడాకుల రూమర్స్ వచ్చాయి. సినిమాల విషయానికి వస్తే చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న మెగా 157 వర్కింగ్ టైటిల్తో యష్, టాక్సిక్ తదితర చిత్రాల్లో కూడా నటిస్తున్నారు నయనతార. ప్రదీప్ రంగనాథన్ హీరోగా లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ తెరకెక్కిస్తున్నారు విఘ్నేష్.
కీర్తనల గ్రంథము 36వ అధ్యాయము. భక్తిహీనుల హృదయంలో అతిక్రమము దేవోక్తి వల్లే పలుకుచున్నది. వాని దృష్టి ఎదుట దేవుని భయము బుద్ధిగా లేదు. ఇలా చూడు, అక్కడికి వెళ్ళాక పిచ్చిదాన్లా ఈ అని పళ్ళికిలించుకో. అర్థమైందా? చూడు, పిచ్చిదాన్లా ఊరికే నవ్వకు. ఆడదాని కోసం ఇలా సిగ్గుగా లేదు. నన్ను అలా తిడితే ఊరుకోను. దివ్యాని మీరు తిట్టి గాని కొట్టి గాని సరి చేయలేరు. ఇదిగో ఆంటీ, నేను ఎలా మాట్లాడుతున్నాను? బాలే కదా మాట్లాడుతున్నా. నేను మెంటల్లా కనపడుతున్నానా? In the name of the Father, Son and the Holy Spirit. ఆమేన్. తనేదో పిచ్చి దాంట్లో మాట్లాడుతుంటే నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావు. ఇంకొకసారి దివ్యాని పిచ్చిదన్నావనుకో, నువ్వు ఫ్రెండ్ అని కూడా చూడ. దివ్య నువ్వు చెప్పేది ఎవరు నమ్మడం లేదు. నాకు వాళ్ళందరి గురించి అనవసరం. క్రైమా లేక సివిలా? ఇక్కడ క్రైమ్ జరిగింది. మళ్ళీ మళ్ళీ అదే మాట ఎందుకు చెప్తున్నారు? బిజినెస్ గా చేసేవాడు ఈ పని చేస్తున్నాడు. 72 గంటలు దాటితే చాలా కష్టమే. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్ వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు అప్డేట్స్ చేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.